హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్స్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ ఫీలింగ్స్, మీ పర్సన్ ఫీలింగ్స్, థర్డ్ పార్టీ ఫీలింగ్స్. అంటే మీ పర్సన్ మీ పట్ల, థర్డ్ పార్టీ పట్ల అసలు ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని గురించి. యాక్చువల్లీ ఇది లవ్ మెసేజ్ డెక్ కదా, ఈ డెక్తో ఆ రీడింగ్ చేయరు, నేను ఈ డెక్తోనే చేస్తున్నాను ఆ రీడింగ్. యాక్యురేట్గా ఎలా వస్తుందో చూద్దాం, ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు. ఇది థర్డ్ పార్టీ ఎనర్జీస్. మీ పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వ్యూవర్స్ పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ఇవి మీ ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మీ పట్ల మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు. ఇవి వచ్చేసి మీ ఎనర్జీస్. మిడిల్లో మ్యూచువల్గా ఒక కార్డ్ తీస్తాను మీ పర్సన్ది. 2 కార్డ్స్. ప్లీజ్ యూనివర్స్, పర్సన్ మనసులోని మాటలు వ్యూవర్స్ కోసం. ఓకే, క్లారిఫై చేద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఎందుకు ఇలా థింక్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి థర్డ్ పార్టీ గురించి క్లారిఫై చేయండి. వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో థర్డ్ పార్టీ గురించి ఇలా ఎందుకు థింక్ చేస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ అడ్డండి ఎందుకు ఫీల్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ ఓకే, ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్. ఓకే, ప్లీజ్ యూనివర్స్. యాక్యురేట్గా రీడింగ్ వస్తుంది మంది. యూనివర్స్కి థ్యాంక్స్ అనేది చెప్పుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ప్లీజ్ వ్యూవర్స్ పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు, దానికోసం ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నారో క్లారిఫై చేయండి యూనివర్స్. ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వ్యూవర్స్ కోసం ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి యాక్యురేట్ రీడింగ్ ఇప్పించండి. ప్లీజ్. ఓకే, ప్లీజ్ యూనివర్స్. ఓకే యూనివర్స్, ప్లీజ్ దయచేసి పర్సన్ మనసులో ఇలా అనుకుంటున్నారు, ఎందుకు ఇలా అనుకుంటున్నారు. సరే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మై గాడ్, ప్లీజ్ యూనివర్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి థర్డ్ పార్టీ ఎనర్జీస్ కదా. ఫస్ట్ థర్డ్ పార్టీ ఎనర్జీసే నేను తీసాను, అదే రీడ్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పటికి కూడా ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే, మై సెన్సెస్ స్టాప్ వెన్ ఐ సీ యూ, మై ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ.
మీరే గుర్తొస్తున్నారండి. చూడండి క్లారిఫై కూడా ఎలా వచ్చిందో. దూరంగా ఎవరున్నారు? మీరే ఉన్నారు. థర్డ్ పార్టీ గురించి మనం కార్డ్స్ తీసాం. బట్ వచ్చింది ఏంటంటే థింకింగ్స్ మీ సైడ్ ఉన్నాయన్నమాట. సో థింకింగ్స్ అయితే రైట్ నౌ కరెంట్ అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి. కరెంట్ ఫీలింగ్స్ ఇవి. ప్రస్తుతానికైతే మీ పర్సన్ మీ గురించే థింక్ చేస్తున్నారు. చాలా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. మీరు ఎందుకు దూరం అయిపోయారు, దీనికి అంతటికి కారణం ఎవరు, చేతులారా తనే చేసుకున్నాను అనేసి మీ పర్సన్ అయితే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీ పర్సన్కి మీరే గుర్తొస్తారనమాట. ఎప్పుడు మిమ్మల్ని చూశారో అప్పుడే మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే అది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, ఇంతకుముందు అయితే ఫీల్ అవ్వలేదు. బట్ ఇప్పుడైతే మిమ్మల్ని చూసింది ఏదో జనరల్ కనెక్షన్గా, అంటే టైంపాస్కే చేశారు మీ పర్సన్, అదే వర్డ్ అయితే వాడాలి ఇక్కడ. కానీ ఇప్పుడు ఏంటి అంటే కాదు, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీ పర్సన్ అయితే చాలా థింక్ చేస్తున్నారండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. ఎందుకంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చింది, చాలా దూరం అయితే పెరిగింది. ఇక్కడ ఎంత 3 years మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారనమాట. 3 years నుంచి ఉన్నారు. కొంతమంది 9 years నుంచి ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే 1 year, 9, 4 years, ఇంకా అంతేనండి. ఎక్కువగా అయితే 9 years, 3 years, 4 years, 1 year, 6 years. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అనేది కార్మిక్ పార్ట్నర్తో ఉన్నారు. ఇది ఒక కర్మ బంధం అని, ఇది ఒక కర్మతో ముడిపడింది. ఏం చేయలేను, లీగల్గా ఉన్న సంబంధం, ఏం చేయలేకపోతున్నాను. ఈ కర్మ ఇప్పుడు నేను ఫేస్ చేయాల్సిందే. ఇది నాకు దేవుడు వేసిన శిక్ష అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీకు అన్యాయం చేశారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు, తప్పడం లేదని అయితే బాధపడుతున్నారు, చాలా చాలా బాధపడుతున్నారు. యువర్ సైలెన్స్ ఈజ్ కిల్లింగ్ మీ. చూడండి, మీ సైలెన్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీతో మాట్లాడట్లేదు, ఏడుస్తున్నారు అనేసి. ఈ సైలెన్స్ అనేది చాలా తనని చంపేస్తుంది. సో ఈ సైలెన్స్లో కూడా మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అని చెప్పి మీ పర్సనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీ పర్సనే వెయిట్ చేస్తున్నారు? మీ పర్సన్ చేయొచ్చు కదా అంటే మీ పర్సన్ చేయలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కార్మిక్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు, కర్మ అనేది అనుభవిస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ అందుకోసమని ఫోన్ కానీ మెసేజ్ కానీ మీకు చేయడం లేదు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయితే ఉంటుంది. ఇంకొకటి, చేసినా కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ కమ్ బ్యాక్. చూడండి, ఏడుస్తున్నారు ఇక్కడ. దయచేసి క్షమించి నా లైఫ్లోకి తిరిగి వచ్చేసే అని నెత్తి నోరు బాదుకొని యూనివర్స్కి ఏడ్చుకుంటున్నారు. రాత్రింబగళ్ళు కూర్చొని లేట్ నైట్ కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకంటే లేట్ నైట్ థాట్స్లో మీరే గుర్తొస్తున్నారు. ఎక్కడ ఏ పని జరగక, తనకి న్యాయం జరగక తన లైఫ్లో, ప్లస్ నీకు అన్యాయం చేశారని బాధతో ఇప్పుడు తెలిసొచ్చి తప్పులన్నీ తనే చేశారని చెప్పి ఒక్క ఫోన్ కానీ ఒక మెసేజ్ కానీ చేయొచ్చు కదా అని చెప్పి వెయిట్ చేస్తూ మీరే తన దగ్గరికి రావాలని చెప్పేసి కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. యు ఆర్ ద బెస్ట్ థింగ్ లైఫ్ హ్యాస్ గివెన్ టు మీ. ఓకే, ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ చాలా మంచి చేశారు మీ పర్సనల్ లైఫ్లో. యూనివర్స్ అయితే మిమ్మల్ని గిఫ్ట్గా ఇచ్చారు అనేది నిజం. అది తను చెప్పేదే కాదు, మీలాంటి పర్సన్ని యూనివర్స్ తనకి ఇవ్వడం అనేది తన అదృష్టం. బట్ దాన్ని తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. కానీ ఇంతకుముందు మీరు అంటే ఒక వేస్ట్ ఫెలో లాగా, అన్లక్కీ ఫెలో లాగా మీరు అలా ట్రీట్ చేశారు మీ పర్సన్.
కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఎవరైతే ఒకప్పుడు మీరంటే దరిద్రమని తిట్టారో ఆ పర్సన్ ఇప్పుడు లక్కీ పర్సన్ అని, యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అని, మీకోసం రిస్క్ చేయాల్సింది రిస్క్ చేసైనా ఈ కనెక్షన్ని కాపాడుకోవాలి, ఎట్లా అయినా బెటర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఈ కనెక్షన్లో ఉండరేమో, తను చేసిన ఇన్మెచ్యూరిటీ పనులకి మీరు తన లైఫ్లో ఉండరేమో అనేసి రిస్క్ అయినా పర్లేదు, నేను అన్యాయం చేశాను ఇక్కడ, ఖచ్చితంగా న్యాయం చేయాలి అని చెప్పి 24/7 ఏడుస్తూ ఆలోచిస్తున్నారు. నిద్ర కూడా సరిగా పోవడం లేదు మీ పర్సన్. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ చెప్పినా చెప్పకపోయినా కూడా తన మనసులో చాలా ఇష్టం అండి మీరంటే. అదే మీ పర్సన్ అయితే ఇక్కడ చెప్తున్నారు, చాలా చాలా ఇష్టము, నేను నీకు చెప్పినా చెప్పకపోయినా ఎంత ఇష్టం అనేది మీకు తెలియడం లేదు అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మీకోసం, మీ ఫోన్ కోసం. మీరు ఈ ఎనర్జీస్లో ఉండండి దయచేసి. ఇప్పటిదాకా మీరు హర్ట్ అయిందైతే చాలు, మీ పర్సన్ బాధపడుతున్నారనో ఈ రీడింగ్స్ చూసో మీరు ఫోన్ చేసి మెసేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, అది కొద్దిగా రిటర్న్ అయితే వచ్చేస్తుంది మీ పర్సన్కి ప్రజెంట్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలాంటి న్యాయం అక్కడ మీ పర్సన్కి జరగడం లేదు. పైగా మీకు అన్యాయం చేశారనే బాధ అయితే ఇప్పుడు మీ పర్సన్కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఏడుస్తున్నారండి, చాలా బాధపడుతున్నారు. దానికోసం మీరైతే ఫీల్ అవ్వకండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ మీ పర్సన్ అయితే అదే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పైన ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఐ విల్ హీల్ ఆల్ యువర్ పెయిన్. ఓకే, చూడండి ఎలా వచ్చిందో కార్డ్. ఇదంతా కూడా ఎండ్ చేసేసేయాలి, తను మంచిగా మారాలి, ఈ పెయిన్ నుంచి అంతా మిమ్మల్ని తనని కాపాడుకోవాలి, ఇద్దరు కూడా హీల్ అవ్వాలి. అది ఎవరు చేయాలి అంటే మీ పర్సనే చేయాలి, అది మీ పర్సన్కి అర్థమైంది. సో ఇదంతా కూడా ఎండ్ చేసే ప్రొసీజర్లోనే మీ పర్సన్ అయితే ఉన్నారు, ఆ పరంగానే ఆలోచిస్తున్నారు. సో ఇదంతా ఎండ్ అయిపోయి ఫ్రెష్ స్టార్ట్ అయితే కావాలి. యూ డోంట్ రియలైజ్ వెన్ యూ హర్ట్ మీ. సో మీరు ఇక్కడ ఏంటంటే తనని ఎంత హర్ట్ చేశారో అనేది మీకు అర్థం కావట్లేదు అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న ఈ బాధ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మీ పర్సన్ అయితే చూస్తున్నారనమాట. చాలా మేనేజ్ చేసుకుంటున్నారు, చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు దగ్గరికి వచ్చి మాట్లాడడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. మీరు హర్ట్ చేశారంట, మీరు తప్పు తెలుసుకోవాలన్న ఒపీనియన్లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నారనమాట. సో మీతో ఇక్కడ మాట్లాడాలని ఉన్నా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇది రీజన్. ఈ రీజన్ వల్ల మీ పర్సన్ కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడడం లేదు. అంటే తన చేసిన తప్పు కాదు, కొంతమంది ఇట్లాగే ఉంటారేమో, వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళు రియలైజ్ అవ్వరు. మీరు చిన్న తప్పు ఏదైనా చేస్తుంటే దానికి ఇలా చేస్తారనమాట, కొంతమంది ఇలాగే ఉంటారు. ఐ ఇన్సైడ్ ఆఫ్ మీ చెప్పాను కదా, ఆల్రెడీ ఏడుస్తున్నారు ఇక్కడ అని. ఆ విషయం ఎవరికీ తెలియదు ఏడ్చేది, ఎందుకంటే రాత్రులు కూర్చొని ఒంటరిగా ఏడ్చుకుంటున్నారు పాపం. చూడండి, నేను ఏడుస్తున్నాను, నా లోపలే నేను ఏడుస్తున్నా, అది ఎవరికీ అర్థం కావట్లేదు, నేను అన్నీ మేనేజ్ చేసుకోలేక చేస్తున్నాను ఇక్కడ అని మీ పర్సన్ అంటున్నారనమాట. ఏడుస్తూ బిజీగా ఉన్నారు, బిజీగా ఉంటున్నారు. ఈ బాధను తగ్గించుకోవడానికి తన పైన పనులు వేసుకొని బిజీగా ఉంటున్నారు, ఈ ఏడుపుని ఈ బాధని బయటపడడానికి. బట్ అది అవ్వడం లేదు, ఎంత బిజీ అవుతున్నా సరే ఇక్కడ ఏడుపు అనేది వస్తుందన్నమాట మీ పర్సన్కి. మీరు అనేది గుర్తొస్తున్నారు, బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ అవ్వడం లేదు అక్కడ. ఓకే, స్టార్ట్ అయ్యారు. హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. చూడండి, మీరు అర్థం చేసుకుంటారని మీ దగ్గరికి రావడానికి బయలుదేరుతున్నారు, బట్ ఇంకా బయలుదేరలేదు. ఇవి థాట్స్ మాత్రమే. మీరు ఎన్ని చేసినా సరే మీరు మీ పర్సన్ అర్థం చేసుకుంటారు అనే హోప్ అయితే ఇంకా ఉందంట, అందుకే వస్తున్నారంట. సో ఐ లవ్ యువర్ వాయిస్, ఐ ఫీల్ రిలాక్స్డ్. మీ వాయిస్ వింటే ఎంతో హాయిగా ఉంటుందంట, మీ పర్సన్కి ఎంతో చెప్పలేని సంతోషం అయితే వస్తుందంట, అలా ఫీల్ అవుతున్నారు. బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇప్పుడు మీతో అన్నీ ఎండ్ చేసి స్టార్ట్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలని చెప్పి బయలుదేరుతున్నారు, ఇంకా బయలుదేరలేదు. ఐ నో యూ కిస్ మై పిక్చర్.
మిమ్మల్ని గెలుచుకోవాలి, ఎందుకంటే ఇంకా కూడా మీరు తనని ఇష్టపడుతున్నారనే ఒక హోప్ అయితే ఉంది. సో అందువల్ల మీ కనెక్షన్లో సక్సెస్ సాధిస్తాను అని చెప్పేసి ఇంకా కూడా మీ పర్సన్ అనుకుంటున్నారండి. మీరు ఇంకా కూడా తనని ప్రాణానికి ప్రాణంగా చూస్తున్నారు అని అనుకుంటున్నారు. పాపం అంత సీన్ లేదు, మీరు రికవరీ అయిపోయారు. మ్యాక్సిమం తన బాధ మీకు ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం రికవరీ అయ్యారు మీరు. ఐ హ్యాపీ, డోంట్ వరీ అబౌట్ మీ. తను హ్యాపీగా ఉన్నారంట. తన గురించి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. తనైతే ఆలోచిస్తున్నారు ఎలా తీసుకోవాలి. ఇంకా హోప్ అయితే ఉంది, ఖచ్చితంగా హోప్ ఉందండి. ఎన్ని చేసినా సరే మీ పర్సన్ని మీరు క్షమించేస్తారు. చూడండి ఎంత బాగా మీ పర్సన్ మిమ్మల్ని నమ్ముతున్నారో. ఎందుకంటే చచ్చేలాగా కొట్టినా మళ్ళీ మీరు మీ పర్సన్తో మాట్లాడతారు. ఆ హోప్ అయితే ఉందంట. వాట్ ఐ యామ్ టుడే ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో మీ పర్సను, అదంతా కూడా మీ దయే అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ సడన్గా మీ పర్సన్లో చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి, అది కూడా సడన్గా వచ్చాయి. డబ్బు మనిషిగా ఉన్న మీ పర్సన్ కొంచెం కొంచెంగా ఒక మనిషిలాగా, ఒక మృగంలాగా ఉన్న పర్సన్ ఒక మనిషిలాగా మారుతున్నారు. చాలా డెప్త్గా బాధపడ్డారు. ఆ బాధలో నుంచి ఒక మనిషి రూపాన్ని తీసుకోబోతున్నారు. ఇంతకు ముందంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే వీళ్ళు ఒక మృగం అనే చెప్పాలి. అలాంటి మృగంలో ఇప్పుడు మనిషి అనేవాళ్ళు బయటకు వస్తున్నారు. ఎమోషనల్గా థింకింగ్ చేయడం అనేది మొదలు పెడుతున్నారు. మీ పర్సన్ ఎన్ని చెప్పినా కూడా ఒక డబ్బు మనిషి అయితే డబ్బు మనిషేనండి. సంపాదనకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు మీ పర్సను. సో ఇక్కడ మీ పర్సన్ ఇదేనండి రీడింగ్. మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఓకే, ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి. ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకుని అందరికీ రీడింగ్ అనేది వర్తిస్తుంది. చెప్పిన రీడింగ్లో వచ్చిన మెసేజ్ ఏదైతే ఉంటుందో అది మీకు కనెక్ట్ అవ్వడమే ఇంపార్టెంట్. అది కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అని అర్థం అనమాట. ఓకేనా? సో ఇక్కడ రిలేషన్స్తో సంబంధం లేదు. మీ లైఫ్లో ఉన్న ఒక పర్సన్ ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేశారో ఆ పర్సన్ గురించే నేను ఇక్కడ చెప్పాను. ఇక్కడ కాసు తీయడం జరిగింది. ఇక్కడ మెసేజ్ ఏదైతే వచ్చిందో అదే మీకు రీడ్ చేసి చెప్పడం జరిగింది. సో అలాగే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.